హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న రాజకీయం. ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీకి వెళ్ళకూడదా? ప్రతిపక్ష నాయకుల హోదా ఏంటి? అధికారం పోతే మరి అసెంబ్లీకి గేటు కూడా తాకకూడదా అనే వింత కోణంలో రెండు తెలుగు రాష్ట్రాలు అయితే కనబడతా ఉన్నాయి. జగన్ బాటలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్నట్టు కూడా వినిపిస్తూ ఉంది. జగన్ గారు ఏదైతే గవర్నర్ ప్రసంగం ఉన్నందుకు తను అసెంబ్లీకి రావడం అయితే జరిగింది. అదేవిధంగా కేసీఆర్ కూడా మరి గవర్నర్ ప్రసంగం ఉందని ఆ రోజు ఏం మాట్లాడకుండా నడుస్తుందని మరి అతను కూడా నిన్న అసెంబ్లీకి వచ్చిన సంఘటన కనబడతా ఉంది. మరి అదేవిధంగా కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నాడు, కొడితే మామూలుగా కొట్టడు అని చాలా గర్జించిన విషయాలైతే చెప్పినప్పటికీ మరి ఈరోజు అసెంబ్లీకి రాని కేసీఆర్ నిజంగానే అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి రావాలా, ఎమ్మెల్యే పదవి ఎందుకున్నట్టు అనే కోణంలో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నా ఇంకా ఆంధ్రప్రదేశ్లో అంటే మాజీ సీఎం జగన్ గారికి ప్రతిపక్ష హోదా లేదు, తనకున్నది కూడా 11 మంది ఎమ్మెల్యేల బలం. సో అక్కడ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి తన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని తను ప్రశ్నిస్తూ ఉన్నాడు. సరే, ఆయనకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, ఇక్కడ చాలా తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి తనకు మొహం చెల్లకుండా వెళ్ళట్లేదు అనుకున్నాం. కానీ తెలంగాణలో ప్రతిపక్ష హోదా ఉంది, తనకు కావాల్సిన బలం ఉంది, తను కొట్లాడాల్సిన బలం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మరి కేసీఆర్ ఎందుకు వెళ్ళట్లేదు? కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే వినాలని తెలంగాణ 4 కోట్ల ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు? కేసీఆర్ ఇగోయిస్ట్ అని కొంతమంది, కేసీఆర్ రేవంత్ రెడ్డిని సీఎంగా చూడట్లేదని ఇంకొంతమంది, ఎవరి ఊహాగానాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏముంది? నిజంగానే మరి కాంగ్రెస్ ఆ విధంగా పరిపాలిస్తూ ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రశ్నించకుండానే వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారా అనే విషయాలు మనకి చర్చనీయంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ప్రజల పక్షాన, ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తికి ప్రజలు చాలా సన్నిహితంగా ఉంటారు. ప్రజల సమస్యలు ఒక విషయాలపై కొట్టాడిన బాధ్యత ఎక్కువ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చాలా పదవులు ఉన్నాయి, మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి తనకి కొంత మిస్గైడ్ వల్ల కొన్ని పనులు చేయకపోవచ్చు. కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ప్రజల గురించి కొట్లాడాల్సిన బాధ్యత సీఎం కంటే ఎక్కువ ఉంటుంది. అలాంటి పదవిలో ఉన్న గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? సీఎం రేవంత్ రెడ్డి తను చేస్తూ ఉన్న పనుల మీద ఎందుకు ప్రశ్నించట్లేదు? ఫామ్ హౌస్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిండు, బీఆర్ఎస్ భవన్లో వాళ్ళ సంబంధిత ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఏ విధంగా కొట్లాడాలని దిశానిర్దేశం ఇచ్చిండు. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రతిపక్ష హోదా కేసీఆర్ దగ్గరనే ఉంది కాబట్టి తను ప్రశ్నించాలి కదా. ఇక బీఆర్ఎస్ నాయకులు ఏమంటారంటే మరి ఎందుకు రావట్లేదు కేసీఆర్ అని ముచ్చట తీసినప్పుడు మేమేసే క్వశ్చన్లకే సమాధానం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వట్లేదు, మా కేసీఆర్ వస్తే మరి ఏమి ఇస్తారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ కేసీఆర్ హోదా తన దగ్గర ఉంది కదా, తను కూడా ప్రశ్నించాలి కదా, తను కూడా రావాలి కదా అని యావత్ తెలంగాణ మొత్తం చూస్తూ ఉన్న సంగతి కనబడతా ఉంది. ఇక జగన్ బాటలోనే నడుస్తూ ఉన్నారా అన్న తీరు కూడా కొంత లేవెత్తుతూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజల పక్షాన ఉండాలని కూడా యావత్ తెలంగాణ కోరుకుంటా ఉంది. మరి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాధ్యత తెలంగాణ ప్రజలు అప్పచెప్పినట్టు కూడా మనం అనుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీ అంటేనే ఆ విధంగా ఉండాలి. కానీ ఈయన మాట్లాడాల్సిన సమయంలో వెళ్ళకుండా గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడా లేకుంటే ప్రమాణ స్వీకారానిక 1-2 రోజులు వెళ్తే సరిపోదన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ రేజ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధిత ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ల స్థాయి నుండి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. 60 రోజుల కంటే ఎక్కువ అసెంబ్లీకి అడుగు పెట్టకుంటే ఆయన పదవికి రాజీనామా చేయాలి, తనకి రావాల్సిన గౌరవ వేతనం ఇవ్వద్దు అనే విషయాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్న తరుణంలో కూడా మరి వచ్చాడా అసెంబ్లీకి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ప్రజల పక్షాన ఉండాల్సిన నేత, ప్రజల కోసం కొట్లాడాల్సిన నేత, ప్రతిపక్ష నేత ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఇప్పటికైనా మరి మేల్కొని మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలని కోరుకుందాం.